హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ టెస్ట్ సిరీస్ అనేది మీకు కేవలం 1000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. యూజువల్లీ 3000 రూపీస్ వర్త్ ఉండే కోర్స్ అనేది మీకు ఇప్పుడు ఆఫర్లోని మీకు 1000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 1000 రూపీస్కి మీకు 50 సెక్షనల్ టెస్ట్ ఇంకా 20 గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో దీనివల్ల మీరేంటి అంటే టోటల్ సింగిల్ మాడ్యూల్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఫుల్ లెంత్ టెస్ట్ అని రాయడం కానీ ఫుల్లీ హ్యాబిచుయేట్ అనేది అయిపోతారనమాట. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి ఇన్ఫైనిటీ కోర్స్ అనేది కూడా దివాళీ సెలబ్రేషన్స్లోని స్పెషల్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోని మీకు ఏపీపీఎస్సి రిలేటెడ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అనేది సింగిల్ కోర్స్ వర్త్ రూపీస్కే మీకు 2 కోర్సెస్ అనేవి వస్తున్నాయన్నమాట. అండ్ అది కూడా ఆఫర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో 45,000 రూపీస్ వర్త్ కోసం ఫ్లాట్ 15,000 ఆఫ్ ప్రొవైడ్ చేస్తూ 30,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ 30,000 కూడా మీరు మంత్లీ 10,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. కాకపోతే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. అండ్ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అండ్ ఈరోజు క్లాస్ మీకు కవర్ చేస్తుంది శాంతి మేడం. సో నిన్న యాక్చువల్లీ మీకు ఒక క్వశ్చన్ అనేది నేను పెట్టడం జరిగింది, బట్ ఎవరు కూడా నోబడీ హ్యావ్ ఆన్సర్డ్ దట్. ఓకే, సో డైలీ కన్సిస్టెంట్గా కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వండి. అండ్ అలానే క్వశ్చన్స్ అనేవి ఏంటి అనేది కూడా చూడండి. సో ఐ హ్యావ్ ఆస్డ్ రిగార్డింగ్ దిస్ అగ్నిపత్ స్కీమ్ గురించి. నేను ఏవైతే పెన్షన్స్ ఇస్తారు అని చెప్పేసి అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ మ్యాండేటరీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 2 కూడా రాంగ్ ఆప్షన్సే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ అని అడిగాను. సో సి బోత్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే క్వశ్చన్లో మనకి నాట్ అడుగుతున్నాడా లేకపోతే ఏం అడుగుతున్నాడా అనేది కూడా మనం తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కొన్నిసార్లు క్వశ్చన్ ఈజీగా ఇస్తాడు, అక్కడ ట్రాప్ పాయింట్ అనేది పెడతాడు అనమాట. అందుకోసమే మీకు అలాంటివి కూడా హ్యాబిచుయేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు డైలీ ఆన్సర్స్ అనేవి పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఓకేనా? సో ఎస్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు మనం ఏ టాపిక్స్ అనేవి చూడబోతున్నాం అనేది చూసేద్దాం. ఫస్ట్ వన్, కాంగ్రా టీ. సో ఈ టీ అనేది ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది, ఇది ఏ లొకేషన్ రిలేటెడ్, ఏ స్టేట్ రిలేటెడ్ అనేది చూద్దాం. అండ్ అలానే నెక్స్ట్ ఆర్టికల్, హర్యానా ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే నెట్వర్క్. ఓకే, 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే నెట్వర్క్ అనేది ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటిది అనేది వి షల్ బి గోయింగ్ టు సీ. నెక్స్ట్, న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ ఇది స్కీమ్ కాబట్టి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. దీంట్లో అంటే ప్రోగ్రామ్ రిలేటెడ్ ఏంటి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ మినిస్ట్రీలోకి వస్తుంది ఎట్సెట్రా, ఇవన్నీ కూడా వీ షల్ బి గోయింగ్ టు సీ. ఫోర్త్ వన్, ఫారిన్ ట్రేడ్ పాలసీ. ఎకానమీ రిలేటెడ్ డెఫినెట్లీ ప్రిలిమ్స్లో కాకపోయినా మీకు మెయిన్స్లోని GS2లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్టికల్. ఎందుకంటే దీంట్లో ఆబ్జెక్టివ్స్ అనేవి ఏంటి, లాస్ట్ టైం మన ఫారిన్ ట్రేడ్ పాలసీ అనేది ఎప్పుడు ఉండింది, ఎస్పెషల్లీ దాంట్లోని కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అనేవి కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ టర్మినాలజీ రిలేటెడ్ మీనింగ్స్ ఏంటి అవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, MF హైడ్రా. ఓకే, సో ఇదేంటి అనేది కూడా వీ షల్ సీ. నౌ మూవింగ్ టు ది ఫస్ట్ ఆర్టికల్, దట్ ఈస్ వాట్, కాంగ్రా టీ. కాంగ్రా టీ ఇది కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ ఎందుకు అపీర్ అయిందంటే యూరోపియన్ కమిషన్ ఇండియాలోని ఉన్న కాంగ్రా టీ అనే ప్రోడక్ట్కి యాక్చువల్లీ GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. GI ట్యాగ్ అంటే ఏంటి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్.
మనకి ఇండియాలోని కూడా ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు అండ్ కర్ణాటక బంగినపల్లి మామిడి పళ్ళు ఎట్సెట్రా ఇలాంటి వాటికి మనకి ఈ జిఐ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి కదా. అలాగే యూరోపియన్ యూనియన్ బాడీ అయిన యూరోపియన్ కమిషన్ వాళ్ళు కూడా ఇలాంటి ట్యాగ్స్ అనేవి ఇస్తారనమాట. అయితే రీసెంట్లీ అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఈ ఇయర్ ఏప్రిల్లోని యూరోపియన్ కమిషన్ ఈ కాంగ్రా టీకి, ఇండియాలోనే ఉన్న ఈ కాంగ్రా టీ అనే ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే యూ మస్ట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఇస్తారు. ఇండియాలోకి వచ్చేసరికి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యాక్చువల్లీ ఈ పర్టికులర్ ట్యాగ్స్ అనేవి ఇండియాలోని వాళ్ళకి ఇస్తారనమాట. అయితే గ్లోబల్ లెవెల్లోని యూరోపియన్ యూనియన్ బాడీ వచ్చేసరికి యూరోపియన్ కమిషన్ వాళ్ళు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఏరియాలోని అది ఫుడ్ ప్రోడక్ట్ అయినా సరే, లేదంటే స్పెసిఫిక్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయినా, లేకపోతే ఏ పర్టికులర్ రిలేటెడ్ ఐటమ్స్ అయినా సరే, ఇఫ్ అట్ ఆల్ వాటికి యునీక్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు వాటికి ఏంటి అంటే జిఐ ట్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. అందుకే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. అంటే అర్థం ఏంటి, ఆ యొక్క పర్టికులర్ జాగ్రఫీకి ఆ ప్రోడక్ట్ అనేది ఇండికేట్ చేస్తుంది అని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇండియాలోనొచ్చేసరికి జిఐ ట్యాగ్స్ అనేవి ఎవరిస్తారు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మనకి ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే. సో అయితే నౌ ఐ హోప్ ఈ ప్రోడక్ట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా, కరెంట్ అఫైర్స్లో ఎందుకు అపేర్ అయింది అనేది. ఇప్పుడు వీ షల్ సీ అబౌట్ దిస్ కాంగ్రా టీ. కాంగ్రా టీ అనేది ఎస్పెషల్లీ ఏ పర్టికులర్ స్టేట్ నుండి, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క ఈ కాంగ్రా టీ అనేది, అయితే దిస్ ఈజ్ ఎ స్పెషల్ అరోమాటిక్ టీ అనమాట. దీనికి లైక్ ఆ పర్టికులర్ కాంగ్రా డిస్ట్రిక్ట్ నుండి ఈ టీ అనేది, కాంగ్రా డిస్ట్రిక్ట్ నుండి ఈ పర్టికులర్ టీ అనేది ఉంది కాబట్టి దానికి కాంగ్రా టీ అనేది పేరు పెట్టడం జరిగింది. సో దీనికి స్పెషల్ అరోమా, స్పెషల్ టేస్ట్, దానికి ఒక సిగ్నిఫికెంట్ యూనిక్ టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో యూరోపియన్ యూనియన్లోనే ఎస్పెషల్లీ టీకి ఎక్కువగా డిమాండ్ అనేది ఉండడం కారణంగా యాక్చువల్లీ దీనికి ఈ పర్టికులర్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది యూరోపియన్ కమిషన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. అయితే ఇండియాలోని ఇంకొక ప్రోడక్ట్ కూడా ట్రై చేస్తున్నారనమాట, బాస్మతి రైస్కి. అయితే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఐ ట్యాగ్ వాళ్ళు ఇవ్వడానికి మనకి ఏంటి అడ్వాంటేజ్, ఈ జిఐ ట్యాగ్ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఈ పర్టికులర్ ఏరియా నుండి మాత్రమే దీనికి ఉంది, ఆ ఏరియాలోని ఆ కాంగ్రా టీ తాగితేనే యాక్చువల్లీ ఆ టేస్ట్ కానీ దానికి ఉన్న స్పెషల్ క్వాలిటీ అనేది వస్తుంది అని. సో దానివల్ల గ్లోబల్ లెవెల్లో కానీ యూరోపియన్ యూనియన్ వేరియస్ కంట్రీస్లో కానీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇండియా నుండి ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా ఈ కాంగ్రా టీ అనేది పెరుగుతుందన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్. అండ్ దీనికి వచ్చేసరికి దీనికి ఒక చిన్న పర్టిక్యులర్ హిస్టరీ అనేది కూడా ఉండిందనమాట. ఏంటది, లైక్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ 19th centuryలో అనమాట. అప్పుడు ఎవరు ఉండేవారు ఇండియాలోని, బ్రిటిషర్స్ కదా రూల్ చేస్తూ ఉండేవారు. సో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్ట్రిక్ట్లోని 19th century ఆ టైంలోని ఫస్ట్ టైం బ్రిటిషర్స్ వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క పర్టిక్యులర్ కాంగ్రా టీని నాటడం అనేది జరిగిందనమాట. ఓకేనా. దాంట్లోని ఎవరు అంటే 1852లోని ఆ పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, డాక్టర్ జేమ్సన్. వీళ్ళకి టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఏంటి అంటే ఈ పర్టికులర్ ప్లాంటేషన్స్ అనేవి వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే లైక్ ఇన్ఫాక్ట్ దీని తాలూకా రిచ్నెస్ వల్ల కానీ దీని తాలూకా యూనిక్ టేస్ట్ అరోమా వల్ల చాలా వరకు కూడా అప్పట్లో ఎక్స్పోర్ట్స్ అవ్వడం కానీ హ్యూజ్ రెవెన్యూస్ అవి తీసుకొని రావడం కానీ అండ్ ఎస్పెషల్లీ ఇది కమర్షియల్ ప్లాంటేషన్ అవ్వడం వల్ల హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎక్కువగా ఇవి పండించడం అనేది చేసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది, 20th century తర్వాత ఏమైందంటే దీనికి ఆరెంజ్ రస్ట్ అనే డిసీజ్ అనేది ఓకే ఈ పర్టిక్యులర్ టీక్ అనమాట రావడం జరిగింది. దానివల్ల చాలా హ్యూజ్ లెవెల్స్లోని ఈ టీ అనేది లాస్ అయిపోయింది అనమాట.
ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇంకా ఇంట్రెస్ట్ అనేది అంత పర్టిక్యులర్గా దీని మీద చూపించలేదు. సో ఆ తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడాను దీని మీద పర్టికులర్ అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. దానివల్ల యాక్చువల్లీ ఇది ప్రొడక్షన్ లెవెల్స్ రెడ్యూస్ అయిపోయి దీని మీద డిపెండెన్సీ అనేది రెడ్యూస్ అయిపోయింది కాంగ్రా టీ మీద, అండ్ దీనికి డిమాండ్ అనేది కూడా రెడ్యూస్ అయిపోయింది అనమాట అలాగా. కానీ మళ్ళీ రీసెంట్లీ ఈ ప్రోడక్ట్ అనేది మళ్ళా రివైవ్ అవ్వడం వల్ల అండ్ మళ్ళా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి మళ్ళా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎవరికి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి. సో అందుకు మళ్ళా డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అండ్ దానివల్ల యూరోపియన్ కమిషన్ వచ్చేసరికి ఈ జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఏం జరిగింది 19th century నుండి, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత దీనికి ఇన్ఫాక్ట్ ఏమైంది, ఈ డిసీజ్ పేరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఆరెంజ్ రస్ట్. ఓకే, అది ఒక పర్టికులర్ డిసీజ్ ఈ క్రాప్ని మొత్తం అంతా కూడా హ్యావోక్ లా క్రియేట్ చేసింది అనమాట, మొత్తం పోయింది అనమాట క్రాప్ దానివల్ల. సో ఆ క్రాప్ అనేది మళ్ళీ పోవడం తర్వాత ఇంకా మళ్ళా అంత ఇంట్రెస్ట్ అనేది ఎవరూ చూపించలేదు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా నెగ్లెక్ట్ చేసడం వల్ల ఇది యాక్చువల్లీ పోయింది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అండ్ ఐ మూవింగ్ టు ది సెకండ్ ఆర్టికల్, దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ అంటున్నాను, హిమాచల్ ప్రదేశ్ అని వచ్చేస్తుంది, హర్యానా రిలేటెడ్. ఏమన్నాం? దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టోటల్గా టు హ్యావ్ 100% electrified railway network. సో టోటల్ కంప్లీట్గా హర్యానాలోని ఎంత అయితే రైల్వే నెట్వర్క్ అనేది ఉంటుందో ఆ టోటల్ రైల్వే నెట్వర్క్ అంతా కూడా ఎలక్ట్రిఫైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు త్రూ ఎలక్ట్రిసిటీ మొత్తం అంతా కూడా అక్కడ నెట్వర్క్ అనేది రన్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ దిస్ పర్టికులర్ థింగ్. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మేడం? ఎందుకంటే చాలా డ్రాస్టిక్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ కోల్ కానీ ఆర్ ఇంకేవైనా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కాకుండా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏవైనా వాడామనుకోండి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కోల్ కానీ ఇలాంటివి, సో దానివల్ల హ్యూజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరగడంతో పాటు ఇంకా నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డెప్లీట్ అయిపోయే స్కోప్ అనేది కూడా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇండియాలోని అన్ని రైల్వే నెట్వర్క్స్ అనేవి కూడా 100% ఎలక్ట్రిఫై చేయాలి అని అనుకుంటున్నారు. దాంట్లో అచీవ్ చేసిన ఫస్ట్ స్టేట్ వచ్చేసరికి హర్యానా అన్నమాట. అయితే సో ఇక్కడ నేను కొన్ని స్టాటిస్టిక్స్ అనేవి మీకు పెట్టడానికి ట్రై చేస్తాను, అవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 13,675 కిలోమీటర్స్ టోటల్ రూట్ అంతా కూడాను ఎలక్ట్రిఫై చేయడం అనేది జరిగింది. ఎక్కడ? హర్యానాలోనమాట. సో దీనివల్ల పర్ యానం 13,510 crores పర్ యానం అంటే ఫ్యూయల్ బిల్ అనేది సేవ్ చేయొచ్చు. ఓకే, ఎంత? పరానం 13,510 crore అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆ రెడ్యూస్ అవ్వడం వల్ల 2.83 బిలియన్ లీటర్ పర్ యానం. ఓకే, ఇదంతా కూడా ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఆల్మోస్ట్ 20.4 crore మ్యాన్ డేస్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో చూడండి ఎంత అడ్వాంటేజ్ అనేది ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ అవుతుంది, ఫ్యూయల్ బిల్ కన్జంప్షన్ రెడ్యూస్ అవుతుంది, మనకి ఇండియాకి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ అమౌంట్ బిల్ రెడ్యూస్ అవుతుంది, కన్జంప్షన్ రెడ్యూస్ అవుతుంది, ఆ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకొక పర్టికులర్ సోర్స్లో మనం యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది,
డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా ఇన్ని అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి కాబట్టి హర్యానా దీన్ని ఫాస్ట్ అప్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఆల్మోస్ట్ లైక్ ఇండియా ఏంటి అంటే ఈ రైల్వేస్ నుండి కానీ వీటన్నిటి నుండి కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిల్ని కంప్లీట్గా న్యూట్రల్ చేయాలి అని చెప్పేసి బై 2023 టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకే, 2023కి టార్గెట్ పెట్టుకుంది, బట్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ద 2023 అండ్ ఇట్స్ బీన్ నాట్ ఎట్ కంప్లీట్లీ ఫుల్ఫిల్ అవ్వలేదన్నమాట. ఇంకా స్టిల్ దెర్ ఈస్ మచ్ మోర్ టు డూ. ఎనీవేస్, కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మిగతా స్టేట్స్ వాళ్ళు కాంపిటేటివ్గా తీసుకోవడానికి కానీ ఇంకా డెవలప్ చేయడానికి కానీ అండ్ తర్వాత ఇంకెంత ఫాస్ట్గా మనం ఏం చేస్తే ఫాస్ట్ అవుతుంది అనేది మిగతా స్టేట్స్ వాళ్ళు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ అనేది పెట్టడంలో కానీ ఇదొక యూస్ఫుల్ థింగ్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీని ద్వారా ఫస్ట్ ఎన్వైర్మెంటల్లీ చాలా బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఇస్ ద స్కీమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనమాట, ఎస్పెషల్లీ అడల్ట్స్ కోసం లైక్ 15 years ప్లస్ వాళ్ళకి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు చాలా వరకు కూడాను మనకి మ్యాండేటరీ ఎడ్యుకేషన్ అండర్ ఆర్టికల్ 21A ప్రకారంగా 6 to 14 years చిల్డ్రన్ వాళ్ళకి వస్తుంది. కానీ తర్వాత 14-15 years వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది లేదు. సో అందుకోసమనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ స్కీమ్ని లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఫస్ట్ ఫేజ్లోని 2022 నుండి 2027 వరకు కూడా 2027 5 years దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఆబ్వియస్లీ హెచ్ఆర్డి, ఓకే, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మినిస్ట్రీ విల్ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ స్కీమ్ అనమాట. అండ్ అండర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020. సో ఈ యొక్క పర్టికులర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ని కూడా అయితే బేసికలీ దీంట్లోని 15 years ప్లస్ వాళ్ళకి కూర్చోబెట్టి ఏబీసీడీలు రాయిపించడం అలా దిద్దించడం చేపిస్తారా ఏంటి ఎవరికైతే చదువులేదో అలాంటి వాళ్ళకి? నో, బేసికలీ దిస్ ఫోకసెస్ ఆన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే చేంజింగ్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయో గ్లోబల్ లెవెల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా రూరల్ ఏరియాస్లోనే చూడండి వాళ్ళు చిన్న చిన్న మొబైల్స్ అవి యూజ్ చేయడం కానీ దట్ బేసిక్ ఫోన్స్ అవి యూజ్ చేస్తారు. వాళ్ళకి బ్యాంక్ రిలేటెడ్ ఏ మెసేజ్ వచ్చినా లేకపోతే ఏదైనా సంథింగ్ వాళ్ళ అమౌంట్ డిడక్ట్ అయినా లేకపోతే యాడ్ అయినా అలాంటివి ఏవి కూడా వాళ్ళకి తెలియవు. సో అందుకు ఈ పర్టికులర్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలోని వీళ్ళకి ఏదైతే కావాలో ఈ బేసిక్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. అదేంటేంటి? బేసికలీ క్రిటికల్ లైఫ్ స్కిల్స్ అనేవి లైక్ ఫినాన్షియల్ లిటరసీ కానీ ఆర్ డిజిటల్ లిటరసీ కానీ. అంటే చూడండి ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎలా యాక్సెస్ చేయాలి అండ్ అవి ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ అకౌంట్ గురించి ఎలా వాళ్ళు తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్పించడం కానీ. అండ్ కమర్షియల్ స్కిల్స్ కానీ, ఓకే, కమర్షియల్ స్కిల్స్, ఇంకా అలానే ఈవెన్ హెల్త్ కేర్, ఏ విధంగా వాళ్ళు డేటా అనేది తెలుసుకోవాలి, వాళ్ళ పర్టికులర్ హెల్త్ అనేది ఏ విధంగా వాళ్ళు కాపాడుకోవాలి. అంటే ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరిగిందనుకోండి ఇమ్మీడియట్ కేర్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అలాంటి క్రిటికల్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పిస్తారనమాట. అండ్ అలానే బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బేసిక్ ఎడ్యుకేషన్ లైక్ ఏంటి అంటే లైక్ ప్రైమరీ, సెకండరీ, మిడిల్ స్టేజ్ ఎడ్యుకేషన్ కూడాను బేసిక్ మ్యాథ్స్ స్కిల్స్ కానీ ఆర్ అదర్వైజ్ సైన్స్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారనమాట. అండ్ తర్వాత ఇట్ కంప్లీట్లీ ఫోకసెస్ ఆన్ కంటిన్యూయింగ్ ది ఎడ్యుకేషన్. ఓకే, సో
అంటే 6 to 14 ఇయర్స్ ఆర్టికల్ 21A ప్రకారంగా ఏదైతే వాళ్ళు 6 to 14 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది నేర్చుకుంటున్నారో ఆ 14 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేసే విధంగా ఈ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అయితే దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ 1038 crores స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఈ అమౌంట్ అనేది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనుకోవాలి. ఓకే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ అంటే ఏంటి? బోత్ సెంటర్ అండ్ ఆల్సో స్టేట్స్ విల్, అంటే సెంటర్ స్టేట్ ఇద్దరు కలిపి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. సెంటర్ వచ్చేసరికి 700 crores అనేది ఇస్తుంది అండ్ స్టేట్స్ వచ్చేసరికి 338 crores అనేది అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 2022 to 2027 వరకు కూడాను. ఓకే, సో దీని తర్వాత 5 years తర్వాత రివ్యూ చేస్తారనమాట, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి. ఆ తర్వాత దీని కంటిన్యూషన్ అనేది చేస్తారు. అయితే ఇంతకీ దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్డ్ వాలంటరీ అంటే వాలంటీర్స్ ఉంటారనమాట, పెడతారు. ఆ వాలంటీర్స్ ఏంటి అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో, ఎవరైతే 15 years ప్లస్ ఏజ్ ఉన్నారో, వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ లేదో అలాంటి వాళ్ళందరి డేటా అనేది ఫస్ట్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఏంటి అంటే డిజిటల్ మోడ్స్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ ద్వారా కానీ, రేడియోస్ ద్వారా కానీ, ఆర్ సెల్ ఫోన్ బేస్డ్ ఓపెన్ సోర్సెస్ కానీ, యాప్స్, డిఫరెంట్ యాప్స్ ద్వారా, పోర్టల్స్ ద్వారా ఈ పర్టిక్యులర్ ఈ ఇనిషియేటివ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? సో దీన్ని విల్ బి ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. దిస్ యూ మస్ట్ రిమెంబర్ అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ దిస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ 15 years ప్లస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనమాట, బేసిక్ లైఫ్ స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ అవన్నీ కూడాను ప్రొవైడ్ చేయడానికి. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్ పర్టికులర్ స్కీమ్ అనమాట. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇలా చిన్నపిల్లలాగా స్కూల్స్ లాగా వెళ్ళి చెప్పడం అలాంటివి కాదు, త్రూ డిజిటల్ మోడ్ అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా వీటి మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఒక పర్టికులర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ స్కీమ్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అని చెప్పేసి జన్ ఆందోళన్ ద్వారా, అంటే అర్థం ఏంటి? సో కమ్యూనిటీ ద్వారానే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల కానీ, ఆర్ అదర్వైజ్ ఇంకా అలా ఓవరాల్ ఇండియా తాలూకా లిటరసీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియాలోని లిటరల్లీ లైక్ మోర్ దాన్ 75 crores ప్లస్ ఇల్లిటరేట్స్ అనే వాళ్ళు ఉండడం జరిగింది. అండ్ దాంట్లో మెజారిటీ వచ్చేసరికి విమెన్ అనమాట. ఓకే, సో అందుకే ఎస్పెషల్లీ విమెన్ ఎడ్యుకేట్ చేయడానికి కానీ, ఇది కంప్లీట్గా ఈ నెంబర్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క పర్టికులర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ మనకి ఫండమెంటల్ రైట్ ఉంది కాబట్టి ఓకే. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ స్కూల్స్లోని గట్ట ఎంతవరకు స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయిపోతుంది అనేది మనకు ఎలానూ తెలిసిన విషయమే. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ పర్టికులర్ స్కీమ్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ తోటి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఫారెన్ ట్రేడ్ పాలసీ ఆఫ్ 2023. ఓకే, సో ఈ పర్టికులర్ ఇయర్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఏప్రిల్లోని. ఇంతకీ ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే ఏంటి? ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీలోని అన్ని కంట్రీస్కి కూడా బేసికలీ ఉంటాయి. సో ఆ ఇయర్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఎంత చేయాలనుకుంటున్నారు, ఇంపోర్ట్స్ అనేవి ఎంత వరకు రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ షీట్ అనేది ఎంతలా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, ఫారెక్స్ రిజర్వ్స్ కండిషన్స్ ఏంటి, అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి టారిఫ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఇంక్రీజ్ చేయబోతున్నారా, డిక్రీజ్ చేయబోతున్నారా, ఏ విధంగా ఉండబోతుంది, ఏ పర్టికులర్ సెక్టార్స్ మీద ఇయర్ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్
పర్టికులర్ సెక్టార్ మీద. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, దాంట్లోని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది అనుకోండి, ఒకవేళ ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది, అప్పుడు ఎక్స్పోర్టర్స్కి ఏంటి అంటే చాలా వరకు కూడా రెమిషన్స్ కానీ రిబేట్స్ అవి ప్రొవైడ్ చేయడం కానీ అవన్నీ చేస్తుంది, అండ్ ఫ్రీ లోన్ పాలసీస్ కానీ అలాంటివన్నీను. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా ఈ ఎలక్ట్రానిక్స్ మీద ఎక్స్పోర్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఆటోమేటిక్గా ఇండియా తాలూకా ఎక్స్పోర్ట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పర్టికులర్ ఫ్యూయల్ బిల్ కానీ ఎట్సెట్రా ఇలాంటివి రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు. దాని మీద టారిఫ్స్ అనేవి ఏం చేస్తుంది, ఇంక్రీజ్ చేసి వస్తుంది. ఈ టారిఫ్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో అవి మన ఆ కన్జంప్షన్ అనేది రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ విధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి బ్యాలెన్స్ చేయడానికి ప్రతి గవర్నమెంట్స్ కూడా ట్రై చేస్తాయి అనమాట. అలా దానికోసం క్రియేట్ చేసిన ఒక పాలసీని ఫారిన్ ట్రేడ్ పాలసీ అని చెప్పేసి అంటారు. అయితే ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ అనేది ఎవరు ఇవ్వడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, ఈ పర్టికులర్ మినిస్టర్ అనే వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో హైలైట్ పాయింట్స్ అనేవి చూడండి. సో ఈ మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ నేను డైరెక్ట్గా న్యూస్ పేపర్ నుండి కాపీ పేస్ట్ చేయడం అనేది జరిగింది, సో దట్ మీకు ఏంటి అంటే ఒథెంటిసిటీ అనేది ఉండడానికి. ఇయర్ అంటే 2030 కల్లా మన ఎక్స్పోర్ట్స్ అనేవి $2 trillion చేయాలనుకుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఎంత ఎక్స్పోర్ట్స్ అనేవి ఏ ఇయర్ కల్లా ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అండ్ తర్వాత అలానే కంటిన్యూస్ అండ్ రెస్పాన్సివ్ ఫ్రేమ్వర్క్ విత్ నో ఎండ్ డేటా. ఓకే, నో ఎండ్ డేట్ అనేది ఎండ్ చేయకుండా కంటిన్యూస్గా అలా రెస్పాన్స్ అనేది చేయడానికి కూడా. అండ్ మేకింగ్ రూపీ గ్లోబల్ కరెన్సీ. ఇప్పుడు ఏ విధంగా అయితే $US కానీ और అలానే చైనా తాలూకా కరెన్సీ కానీ ఆర్ జపాన్ తాలూకా కరెన్సీస్ కానీ గ్లోబల్ లెవెల్లో అందరూ ఏ విధంగానైతే యాక్సెప్ట్ అనేది చేస్తున్నారో, అలానే మన ఇండియన్ తాలూకా రూపీ అనేది కూడా అంతే యాక్సెసిబిలిటీ అనేది అవ్వడం కోసం అంత స్ట్రాంగ్ రూపీని క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. దానికోసం ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. మేకింగ్ ఇండియా ఏ ట్రేడ్ హబ్, గ్లోబల్ లెవెల్లో ఇండియా ఒక ట్రేడ్ హబ్ అనేది అవ్వడానికి. అండ్ డిజిటైజేషన్ అండ్ ఫాస్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్స్. చాలా వరకు కూడాను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి హ్యూజ్ అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయాల్సి వస్తుంది ఎట్సెట్రా. బట్ అన్నిటినీ కూడా డిజిటైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వెళ్లకుండా, ఫారిన్ రిజర్వ్స్ దగ్గరికి వెళ్లకుండా ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అవాయిడ్ చేసి ఆన్లైన్లోనే చేసేసి ఫాస్ట్గా అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడానికి. ఆమ్నెస్టీ స్కీమ్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్. ఆమ్నెస్టీ స్కీమ్ అంటే ఏంటి, సో దిస్ పర్టికులర్ స్కీమ్ ఈజ్ ఫోకసింగ్ అపాన్ లైక్ ప్రీవియస్గా ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్ ఎవరికైనా ఉన్నాయనుకోండి, అలాంటి ఆబ్లిగేషన్స్ ఉన్నప్పుడు ఇయర్ ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తారా, కానీ మన టార్గెట్ ఏంటి $2 trillion అచీవ్ చేయాలని. అందుకు ఆ ప్రీవియస్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ అట్ ఆల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడం కానీ, వాటిని కట్ షార్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడాను చేస్తారనమాట. దానిదే ఆమ్నెస్టీ స్కీమ్ అంటారు. ఇఫ్ అట్ ఆల్ మీరు కరెంట్ అఫైర్స్లో ఆర్ ఎగ్జామ్లోని ఆమ్నెస్టీ స్కీమ్ అనేది చూస్తారనుకోండి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫారిన్ ట్రేడ్ పాలసీ అనేది గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు అది లింక్ అవుతుంది. Restructuring of Department of Commerce, over 50% reduction in threshold for recognition of star trade houses. సో స్టార్ ట్రేడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నిషన్ అనేది ఓవర్ 50% రిడక్షన్ చేయాలని చెప్పేసి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కీ పిల్లర్స్ ఏంటి, దిస్ టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్సెంటివ్స్ టు రెమిషన్స్ అనమాట. రెమిషన్స్ అంటే అర్థం ఏంటి, వన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగిన తర్వాత వాళ్ళకి అమౌంట్స్ అనేవి బ్యాక్ చేయటం అనమాట. కొంచెం లైక్ దాని ద్వారా ఇన్సెంటివ్స్ అనేవి ఇచ్చే బదులు రెమిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గవర్నమెంట్కి 100 రూపీస్ పే చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే. సో గవర్నమెంట్కి మీరు ఫస్ట్ 100 రూపీస్ అనేది ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ అయిపోయాక అదే మొత్తం ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 10 రూపీస్ 20 రూపీస్ అనేది మళ్ళీ మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అలాంటి వాటినే రెమిషన్స్ అని చెప్పేసి అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి, గ్లోబల్ లెవెల్లోని మన ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్లో చేయడానికి దానికి రిలేటెడ్ రెగ్యులేషన్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా ఈజ్ చేయడానికి. అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇనిషియేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ లైక్ ప్రొడక్ట్
క్యాపిటల్ గెయిన్స్ కానీ ఈపీసీజీస్ కానీ ఆర్ అదర్వైజ్ ఇన్సెంటివ్స్ రెమిషన్స్ అవి ప్రొవైడ్ చేయడం కానీ, బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఎందుకంటే దాని ద్వారానే టోటల్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఐటమ్స్ మీద టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. అలానే ఫెసిలిటేటింగ్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్, సో ఈ కామర్స్ ద్వారా కూడాను ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ కామర్స్ ట్రేడ్ని కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది. ఫెసిలిటేటింగ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్, ఎస్పెషల్లీ ఏంటి డిస్ట్రిక్ట్స్ నుండి ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో దాని ద్వారా ఏంటి అంటే డిస్ట్రిక్ట్స్లో ఉన్న పూర్ ఫార్మర్స్ కానీ అక్కడ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ వల్ల రెవెన్యూస్ అనేవి అచీవ్ అయ్యే విధంగా అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్ట్రీమ్ లైనింగ్ ది స్కామెట్ పాలసీ. ఈ స్కామెట్ అనేది కూడా ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్పెషల్ కెమికల్స్ ఎస్సీ అనమాట. ఓ మీన్స్ ఆర్గానిజం, మెటీరియల్స్, equipment and technologies. This is the full form of స్కామెట్ అనమాట. అయితే ఇంతకీ ఈ స్కామెట్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రోడక్ట్స్ మీద ఎక్స్పోర్ట్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే ఈ స్పెషల్ కెమికల్స్ కానీ ఆర్గానిజమ్స్ రిలేటెడ్ కానీ కొన్ని మెటీరియల్స్ ఎక్విప్మెంట్ ఇలాంటివి ఇంతవరకే ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంతవరకే ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఫారిన్ ట్రేడ్ పాలసీ తోటి రెగ్యులరైజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో దాని ద్వారా ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇండియా అనేది సైన్ అయి ఉంటుంది కదా, సో అందుకు వాటి మీద కొన్ని కంట్రోల్స్ అనేవి పెడతారనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా రీజనలైజ్ చేయడం అనేది జరిగింది. సో దట్ వీటి మీద కూడాను ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే విధంగా అండ్ దట్టు వీటి మీద ఏంటి అంటే ప్రాపర్ రెస్ట్రిక్షన్స్ తోటి అనమాట. ఇప్పుడు స్పెషల్ కెమికల్స్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే ఈ మనుషులు పోయే హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయడం లాగా కాదు. ఏవైతే నెసెసరీ ఐటమ్స్ అనేవి ఉన్నాయో అండ్ దాని తాలూకా కాంపోజిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తూ రేషనలైజ్ చేయడం అనేది జరిగింది ఈ పాలసీని. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ స్కామెట్ పాలసీ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా కీ పిల్లర్స్ అండ్ దీస్ ఆర్ ద టార్గెట్స్ ఆఫ్ దిస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ అనమాట. లాస్ట్ టైం ఫిస్కల్ ఇయర్ 15 to 2020 వరకు కూడా ఉండేదన్నమాట. అండ్ ఆ తర్వాతే అదే అలాగ మనకి కరోనా పాండమిక్ ద్వారా 2021 కానీ 2022 కానీ అలాగ కంటిన్యూ అయింది. సో అగైన్ 2023లో దాన్ని రెన్యూ చేస్తూ ఇయర్ పాలసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నౌ మూవింగ్ టు ది లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎంఎఫ్. చెప్పాను కదా, ఎంఎఫ్ హైడ్రా. ఓకే, సో దిస్ బేసికలీ ఆఫ్ నార్వేజియన్ కంట్రీ దనమాట. నార్వేజియన్ కంపెనీ తాలూకా నార్లెడ్ అనే కంపెనీ తాలూకా ఈ ఎంఎఫ్ హైడ్రా అనేది ఒక ఫెరీ సర్వీస్ అన్నమాట. ఓకే, సో అంటే ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ ల్యాండ్ అంటే సీ రూట్ నుండి ఇంకొక పర్టికులర్ సీ రూట్కి ట్రాన్స్పోర్ట్ చేసేదన్నమాట. అలాంటి ఒక వెహికల్ని ఏమంటారు? ఫెరీ సర్వీస్ అంటారు. దాని పేరే ఎంఎఫ్ హైడ్రా అని పేరు పెట్టడం జరిగింది. ఎవరిది? నార్లెడ్ కంపెనీ వాళ్ళది. ఈ నార్లెడ్ కంపెనీ అనేది ఏ కంట్రీ తలుగుది? నార్వేది, నార్వేజియన్ కంపెనీది అనమాట. అయితే ఆల్మోస్ట్ దీని తాలూకా ట్రయల్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా జరిగాయి అనమాట. అండ్ తర్వాత దీనికి ఇప్పుడు ఈ నార్వేజియన్ తాలూకా మ్యారిటైమ్ అథారిటీ వాళ్ళు దీనికి కంప్లీట్ అప్రూవల్స్ అనేవి ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే ఇది ఇంకా ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. అయితే దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటి, మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫెరీ సర్వీస్ అనమాట. లిక్విడ్ హైడ్రోజన్ బేసిస్ రన్ అయ్యే ఫెరీ సర్వీస్ అనమాట. సో దీని ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ మన షిప్పులు కానీ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఎలా రన్ అవుతున్నాయి? డీజిల్ తోటో వాటితోటో రన్ అవుతాయి. దానివల్ల హ్యూజ్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి. అలా కాకుండా కార్బన్ న్యూట్రల్ అనేది చేయడం కోసం అని చెప్పేసి దిస్ నార్లెడ్ కంపెనీ అనేది లిక్విడ్ హైడ్రోజన్ ద్వారా యాక్చువల్లీ
అంటే ఈ హైడ్రోజన్ అనే ఎలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసుకొచ్చి దాన్ని ఫ్యూయల్ లాగా యూజ్ చేస్తున్నారనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రాస్టికలీ రెడ్యూస్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఆల్మోస్ట్ ఇది 2021లోనే దీని బిల్డింగ్ కానీ ఎట్సెట్రా అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ దీన్ని కంప్లీట్ ట్రయల్స్ అనేవి వేసి ఏ ప్రాబ్లం అనేది ఉండదు, ఎందుకంటే దాంట్లో మనుషులు కూడా ట్రావెల్ చేస్తారు కదా. సో అలాంటివి ఏవి లేకుండా ఉండి ఆ ట్రయల్స్ అనేవి చేసిన తర్వాత కంప్లీట్గా అథారిటీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్లీ ఇది అపీర్ అవ్వడం అనేది జరిగిందనమాట. అయితే దీని తాలూకా టెక్నికల్ ఇష్యూస్లోకి వచ్చేసరికి లెంత్ అనేది ఆల్మోస్ట్ 82.4 మీటర్స్ అనమాట. అండ్ తర్వాత ఆల్మోస్ట్ 300 ప్యాసెంజర్స్ని కవర్ చేయగలదు. అండ్ తర్వాత అదేవిధంగా ఆల్మోస్ట్ 80 వెహికల్స్ అలా క్యారీ చేయగలది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అనమాట. సో 200 కిలోవాట్స్ తాలూకా ఫ్యూయల్ సెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎక్కడ మిడిల్లో ఆగిపోకుండా, అండ్ తర్వాత ఈవెన్ జనరేటర్స్ అండ్ షాటిల్ థ్రస్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఇది ఆల్మోస్ట్ 9 knots అనేది స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 9 knots తాలూకా స్పీడ్ పవర్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే దీని టెక్నాలజీ, ఫెరీ తాలూకా టెక్నాలజీ వచ్చేసరికి జర్మనీ వాళ్ళ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఎంఎఫ్ హైడ్రా, దిస్ ఈస్ అ ఫెరీ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎస్, దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ టుడే స్టూడెంట్స్. అండ్ దీని బేసిస్ ఒక కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి వి షల్ నౌ ట్రై. ఓకే, ఎస్. క్వశ్చన్ ఆఫ్ ద డే చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏబిపిఎస్సి ఈ గ్రూప్ 2 అనేది 2023 సిలబస్ కవర్ చేస్తూ సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించడం అనేది జరిగింది. అవి ఇప్పుడు రికార్డెడ్ ప్రిలిమ్స్ 7,000కి అండ్ రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకే ఉందన్నమాట. అండ్ దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఎస్, నౌ వీ షల్ సీ ద క్వశ్చన్ ఆఫ్ టుడే. కాంగ్రా టీ recently seen in the news from which state? Option A, Jammu and Kashmir. Option B, Manipur. Option C, Tamil Nadu. Option D, Himachal Pradesh. ఓకే. సో క్వశ్చన్స్ అనేవి మీకు ఈ విధంగానే వస్తాయి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ యొక్క పర్టికులర్ ప్రొడక్ట్కి యూరోపియన్ కమిషన్ తాలూకా జిఏ ట్యాగ్ వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. I hope this is very much clear for you, and tomorrow we shall meet with some other new important set of articles. Till then, have a good day and do revise. నేను ఏవైతే మార్చ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అవన్నీ చెప్తున్నానో వాటిని రివైజ్ కూడా చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా పర్టికులర్ సోర్సెస్ ఉంటే అవి కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్.